ముందు అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతుండో ఆయన ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. నిన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇవాళ ఏం మాట్లాడతాడు, దానికి రేపు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటాడు అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 7 yearsలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను క్వశ్చన్ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం కూడా నాకున్న క్వశ్చన్, 7 సంవత్సరాలలో మీరు చేసిన ప్రామిస్లు ఏమైనాయి, చెప్పిన ప్రామిస్లు ఏం నిలబెట్టుకున్నారు? మళ్ళీ నేను అదే అరిగిపోయిన రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. గత 7 సంవత్సరాలలో చెప్పిన ప్రామిస్ ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. అది దళితులకు 3 ఎకరాల భూమి, దళితులకు సీఎం సీట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగాలు కూడా మొన్న మనకి ప్రకటించిన ఉద్యోగాలు ఫేక్ అని తెలిసిపోయింది. దాని మీద మొత్తం చిట్టా పెట్టి తీసినాం. అదంతా మొత్తం రంగం బయట పెట్టి వీళ్ళని ఉతికి ఆరేసే రోడ్ దగ్గరలో ఉన్నది. ఇండస్ట్రీస్ విషయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయం కానీ, ఇక్కడ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడమని డబ్బా కట్టుకునే దాంట్లో ఈయన ప్రమేయం సున్నా. స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఏంటంటే, ఓ ఎంఎన్సీ కంపెనీ భౌగోళిక వాతావరణం బాగున్నదని చెప్పి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఐటీ కంపెనీలు రావడం మొదలుపెట్టినాయి ఇక్కడ. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు, తర్వాత రాజశేఖర్ ఉన్నప్పుడు ఇంకెక్కువ వచ్చినాయి, కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఆ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ను బేస్ చేసుకొని ఇక్కడ ఇంప్రూవ్ అయింది తప్పితే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నా. స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఐటీ సెక్టర్లో వస్తున్నాయి కాబట్టి మా లోకల్స్కి 20% ఏం డిమాండ్ పెట్టాల్సింది, మీకు మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం అని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సింది. అటువంటి కనీసం ఇది లేదు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, వాళ్ళ లైసెన్సులు ఎక్స్టెండ్ చేయడానికి పర్సంటేజీలు తీసుకోవడంలో పెట్టిన కాన్సన్ట్రేషన్, వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసి ప్రైవేట్గా వీళ్ళు ఏదైతే మొత్తం పబ్బం గడుపుకొని మొత్తం కమిషన్లు కిక్ బ్యాక్లు తీసుకున్న దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్, మన ఇక్కడ యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. 25 నుంచి 27 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవాళ్ళు. 1-2 లక్షలు కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్ అప్డేట్ దాదాపు 25 lakhs మినిమం గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు కావాలి వాళ్ళకు. వీళ్ళకి ఏ విధంగా ఉపాధి ఇవ్వాలన్న ఆలోచన లేదు, కనీసం ఒక అంచనా లేదు, ఒక స్టాటిస్టిక్ లేదు. ఇవాళ 90% ప్రైవేట్ కంపెనీలలో వైట్ కాలర్ జాబ్స్, టెక్నికల్ జాబ్స్, స్కిల్డ్ ట్రైనింగ్ జాబ్స్ మన దగ్గర ఉన్నాయి, అవకాశాలు ఉన్న వాటిలో మన తెలంగాణ యువతకు బయట నుంచి వచ్చే కంపెనీకి, ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీకి కానీ, మీరు ట్రేడర్స్ కానీ, యూ టేక్ దెర్ ఆర్ 350 డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్. ఈ 350 డిఫరెంట్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఆర్గనైజేషన్స్లో తెలంగాణ యువతకు 20% మాకు ఉద్యోగాలు ఇస్తేనే మీ కంపెనీ ఇక్కడ ఉంటుందని ఒక చిన్న కండిషన్ చెప్పలేరు. అటువంటి కమిట్మెంట్, చిత్తశుద్ధి లేదా వీళ్ళకు? అటువంటి అదే భారతీయ జనతా పార్టీ ఓవరాల్ నేషన్ ప్రకారం ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ దగ్గర నుంచి మొదలుపెట్టి, స్ట్రీట్ వెండర్స్కు ఇచ్చే 10,000 రూపాయల కాడి నుంచి మొదలుపెట్టి, జన్ధన్ ఖాతాల ద్వారా కానీ, వివిధ ట్రైనింగ్, డెవలప్మెంట్ ట్రేడింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని దాదాపు ఇప్పటి వరకు 20 కోట్ల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. దానికి లెక్కలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఉట్టే మాట్లాడుతున్నాను నేను. ఫైనాన్స్ 22 crore 22 కోట్ల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఉంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి. దీనికి ఖాతాల నంబర్లతో సహా, వాళ్ళ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో, వాళ్ళ ట్యాక్స్ పేయింగ్, వాళ్ళ దగ్గర చేసే వాళ్ళకి ఇచ్చిన Form 16తో సహా మొత్తం లెక్కలు ఉన్నాయి మన దగ్గర. నేను ఉట్టిగా మాట్లాడతలేను. దీనికి కావాలంటే, మీకు ఆధారాలు కావాలంటే, ఎవరికి దీని మీద అబ్జెక్షన్ ఉన్నా ఈమెయిల్ ఇస్తే నేను లింక్ పంపిస్తాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. రెండో అంశం, ఇక్కడ మనము 70% ఆఫ్ ది పాపులేషన్ తెలంగాణకు సంబంధించిన 70% మంది పాపులేషన్ అంటే గ్రాడ్యుయేట్స్ రిప్రజెంటేషన్స్ సరైన 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్లో, అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ కానీ, ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో కానీ ప్రజల మైండ్ సెట్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అన్ఎంప్లాయిడ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్లో ఇంకా వైట్ కలర్ జాబ్ కావాలనుకునే వాళ్ళు, గవర్నమెంట్లో కూడా ఎంప్లాయ్మెంట్లో ఉండి డికేట్స్ తరబడి ప్రమోషన్లు రాకుండా తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు ప్రమోషన్లు వస్తాయి, మా ఉద్యోగాలు, మా జీవితాలు బాగుపడతాయి అనుకున్న కుటుంబాలు, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రమోషన్లు రాకుండా ఉన్న కొన్ని వేల కుటుంబాలు, వేలాది ఉద్యోగస్తులు, దాదాపు 16,000 మంది టీచర్లు ఇవాళ ప్రమోషన్ల గురించి వెయిట్లో ఉన్నారు. వాళ్ళకి ఇంక్రిమెంట్లు రావట్లేదు. ఇవాళ కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త టీచర్లు అయితే మనకు జనరేషన్ ఉన్న ఎంప్లాయ్మెంట్, అది వీళ్ళు రిక్రూట్మెంట్ చేయడం లేదు. అన్ని ఊరికనే పేపర్ మీద టేబుల్ వేసుకొని డేటా ఎంట్రీ చేసుకొని చూస్తే కాదు, ప్రతి డేటా ఎంట్రీకి పోయినసారి వీళ్ళు ఇచ్చిన లెక్కలకు జియో నంబర్తో సహా, నోటిఫికేషన్ నెంబర్తో సహా పక్కన వీళ్ళు చేసిన ఇంటర్వ్యూలు, వీళ్ళు వచ్చిన మొత్తం అప్లికేషన్లు, ఎన్ని స్క్రీన్ చేసిండ్రు, ఎంతమందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు, ఇంటర్వ్యూలు ఎక్కడ జరిగినాయి, ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళకి ఏ శాలరీ తోటి, ఏ పే స్కేల్లో ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు దమ్ముంటే ఆ లెక్క చూపించాలి. అప్పుడు అది అపాయింట్మెంట్ చేసినట్టు, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్టు. ఊరికనే టేబుల్ తీసి చేసినామని అబద్ధాలు చెప్పుకొని పేపర్ వాళ్ళకి ఏదో ప్యాకేజీలు మాట్లాడుకొని వాళ్ళ సొంత పేపర్లో రాయించుకుంటే కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఉన్నారు.
నారప్రాజు రామచంద్రరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయన థంపింగ్ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ మాకు ఇంటర్నల్ సర్వే ద్వారా వచ్చిన లేటెస్ట్ 51% ఓటర్లు ఫస్ట్ ప్రయారిటీ ఓటు రామచంద్రరావు గారికి వేస్తున్నారు. మిగతా అన్ని కూడా వేరే అభ్యర్థుల సెకండ్ ప్రయారిటీ ఓట్లు మ్యాక్సిమం కూడా రామచంద్రరావు గారు రాబోతున్నాయి. దాదాపు 65 to 66% ఓటుతో రామచంద్రరావు గారు గెలవబోతున్నారు. అక్కడ అయితే మాకున్న ఇవాళ రిపోర్ట్ ప్రకారం 43% ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే ప్రేమేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ దేనికోసం భారతీయ జనతా పార్టీకి ఇంత ఆదరణ ఉంది, దేనికోసం ఈ అభ్యర్థులు ఇద్దరికి కూడా ఇంత ఆదరణ ఉన్నదంటే రెండు విషయాలు. ఒకటి, ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రజలతోటి మమేకమైన వాళ్ళు, ప్రజా సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి పూర్తి కరగొట్టిన తీవ్రవాదుల్లాగా భారతీయ జనతా పార్టీ జెండా మోసి దేశం కోసం ధర్మం కోసం ఏదో సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ముందున్న నాయకులు వీళ్ళు. అంటే రామచంద్రరావు గారు అడ్వకేట్స్ ఇష్యూస్ కానీ, టీచర్స్ ఇష్యూస్ కానీ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ సమస్య కానీ, కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్న ఎక్సెస్ స్కూల్ ఫీజుల విషయంలో ఉన్న సమస్యల విషయంలో పేరెంట్స్ సంబంధించిన విషయం కానీ, అన్ని వైపులా కూడా న్యాయం కోసం ధర్మం కోసం పోరాడిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఇవాళ నిరుద్యోగ సమస్య గురించి గట్టిగా గలమెత్తింది రామచంద్రరావు గారు. ఇవాళ అక్కడ వరంగల్ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి కూడా ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో మొదటి నుంచి కూడా ఆయన ఉద్యమాల్లో ఉన్నవాడు. విద్యార్థి జీవితం నుంచి కూడా స్టేట్ లెవెల్లో లీడర్గా పనిచేసిండు ఆయన. అటువంటి లీడర్కు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చించడానికి పార్టీలో కూడా కీలకమైన పోస్టులో ఉండి ఆయన మొత్తం ప్రతి ఊరూరు దిగితే ఇవాళ అక్కడ ఫీడ్బ్యాక్ ఏంటంటే, పల్లెటూర్లకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫండ్స్ కానీ, మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ సంబంధించిన ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్. ఈ ఫండ్స్ని స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు. దాదాపు 357 రకాల పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా ఈయన 90% నిధులు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన నిధులు ఎంతవరకు ఇచ్చినో అంతవరకే కానీ రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేదు. చాలా చోట్ల ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి ల్యాండ్ కాంట్రిబ్యూషన్స్ లేదు, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేదు. ఎగ్జాంపుల్, వరంగల్లో 2700 కోట్లతోటి స్మార్ట్ సిటీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 200 కోట్లు శాంక్షన్ చేస్తే 200 కోట్లు ఏది ఇరిగేషన్ ప్రాజెక్టుకు డైవర్ట్ చేసి తమ వంతు 200 crores స్టేట్ గవర్నమెంట్ ఇవ్వక స్మార్ట్ సిటీ పథకం ఆగిపోయి ఇవాళ March 31st ఎండింగ్ అయ్యే రోజు ఇక మనం బీజేపీ లీడర్స్ అక్కడ పోయి మన ఎంపీలందరూ పోయి ఢిల్లీలో మళ్ళీ దానికి సంబంధించిన మినిస్టర్ గారి దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేసి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, హోమ్ మినిస్టర్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసి, మాకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయండి, అక్కడ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదు అంటే, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే కానీ సిస్టమ్ ప్రకారం మేము ఎక్స్టెండ్ చేయలేము, వాళ్ళు రూపాయి పెట్టకుండా ఇచ్చిన డబ్బులన్నీ సైఫన్ ఆఫ్ చేసి కనీసం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, మళ్ళీ ఫండ్స్ ఎట్లా వేయమంటారు, మళ్ళీ ఎట్లా ఎక్స్టెండ్ చేయమంటారు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితి. వాళ్ళు దానికి సమాధానం లేదు, రిటర్న్గా రాసిన లెటర్లకు సమాధానం లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో, నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ అచేతనంగా పడుండి ఇలా క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఎక్కడెక్కడున్న క్యాండిడేట్లు తీసుకొచ్చి పెట్టి డబ్బులతోటి మద్యంతో ఓట్లు కొందామంటే, చదువుకున్న మీకు దుబ్బాకలోనే 40% బిలో పావర్టీ లైన్ ఉండే ఏరియాలో దుబ్బాకలో ఓట్లు పడలేదు, 42% బిలో పావర్టీ లైన్ ఉండే జిహెచ్ఎంసీలో ఓట్లు లేదు టీఆర్ఎస్కి. చదువుకున్న వాళ్ళు టీఆర్ఎస్కి ఎట్లా ఓట్లు ఇస్తారండి? కనీసం ఆలోచించడానికైనా కామన్ సెన్స్ ఉండాలి. చదువుకున్న వాళ్ళు టీఆర్ఎస్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సెకండ్ ప్రిఫరెన్స్కి ఎవరికి వేస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు వేస్తారో తర్వాత. ఇవాళ లీడింగ్లో 2 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఫస్ట్ ప్రయారిటీ వేసిన తర్వాతనే మిగతా ఎక్సర్సైజ్. అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారా, ఉద్యమకారులు ఉన్నారా, అక్కడ ఎవరున్నారనే ఆలోచించి వేసి ఆ విజ్ఞత విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉంది. ఉద్యోగస్తులు అంటే సింగరేణి బిల్డ్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, యూ టేక్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, యూ టేక్ అన్ఎంప్లాయిడ్ యూత్. 25 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్లో నేను చెప్తున్నాను 70% రిప్రజెంటేషన్ ఇవాళ మనం ఎమ్మెల్సీకి ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్ ఓటర్గా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గట్టిగా మేము మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం, రిపీటెడ్గా వాళ్ళు మాట్లాడుతున్నాం, మీరు జస్ట్ వాకిన్ ఓట్ వేయండి చాలు. వాళ్ళు ఓట్ వేసేటప్పుడు వాళ్ళ కాన్షియస్ ఏం చెప్తుందో మాకు తెలుసు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 3rd ప్లేస్కి 2 చోట్ల కూడా పోతుంది. ఇది గ్యారంటీగా రాస్తుంది. అది ప్రసాద్ గారు, కేటీఆర్ గారు ఆంధ్ర ప్రజలకు మద్దతు తెలపడం అనే దాని గురించి సరే రకరకాల విమర్శలు